హాయ్ అండి, వెల్కమ్ టు అఫ్రిన్ వ్లాగ్స్. ఈరోజు మనం ఏంటంటే మటన్ బిర్యానీ చేస్తున్నారు ఇంట్లో. అది ఎలా చేస్తున్నారో ఏంటో అన్నది మీరు ఒకసారి చూడండి. అందరికీ తెలిసిందే కదా, ఎవరో ఇష్టప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు కదా. ఈ టమాటాలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత, ఆనియన్స్ టమాటాలన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది ఏంటంటే కట్ట ప్రిపేర్ చేస్తున్నారు వేరే పొయ్యి మీద. ఇది బిర్యానీ, మటన్ బిర్యానీ. తర్వాత మటన్ పీసెస్ కూడా కొద్ది మసాలా కలిపి ఉంచుకుంటాం కదా, అవి కూడా అందులో వేసేసి మటన్ బిర్యానీ మ్యాక్సిమం అందరూ వండుకునేదే, కొత్తగా ఏం కాదు. అప్పుడప్పుడు వాయిస్ జస్ట్ చెప్తున్నాను అంతే. రిమైనింగ్ ఎలా చేశారో చూడండి. కొత్త రైస్ వేసి కలిపిన తర్వాత రిమైనింగ్ ఇంకా బిర్యానీ అవుతూ ఉంది. తర్వాత నెయ్యి వేసుకొని మళ్ళీ దమ్ పెట్టేసుకోవాలి. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ఇలా వచ్చింది. ఒకసారి మూత తీసి చూద్దాం. పీసెస్ అయితే కింద ఉంటాయి, ఒక్కొక్క పీస్ అలా వస్తుంది కదా. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.